ఇలా ఇక్కడ సభలు పెట్టాలని మేము అనుకోలేదు. మన మందిరానికి వచ్చి ఒక విశ్వాసి, ఒకప్పుడు విశ్వాసి, ఇప్పుడు ప్రస్తుతం దైవ సేవకుడిగా మార్చబడ్డాడు విజయన్న. ఆ అన్న ద్వారా ఇక్కడ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఇక్కడ పెట్టాలనే ఆలోచన మాకు వేరుగా ఉంది, కానీ మరి మొత్తానికి ముందుగా ఆయన పెట్టేశాడు ఇక్కడ ప్రార్థన. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. చాలా ఖర్చు పెట్టుకొని, ఆరోగ్యం సహకరించకపోయినా, శరీరం సహకరించకపోయినా దేవుని కోసం ఏదో చేయాలి. నా వంతు నేను దేవుని కోసం ప్రయాసపడాలి. చాలామంది కాళ్ళు చేతులు అవయవాలన్నీ చక్కగా ఉండి కూడా దేవుని నామాన్ని ఘనపరిచేదానికి, దేవునికి ఖర్చు పెట్టేదానికి మనసు లేని రోజుల్లో క్యామట తిప్పు విజయాన్ని అంటే ఎవరో తెలియాలి కదా. మనసు లేని రోజుల్లో శరీరం అవయవాలు సహకరించకపోయినా, డబ్బులు తన దగ్గర అంతగా లేకపోయినా, ఎక్కడ తెచ్చాడో తెలీదు, ఎవరిని అడిగాడో తెలీదు, మొత్తానికి ఇలాగూ ఈ సభలు పెట్టేదానికి పూనుకున్నవాడే ఇంత ఘనంగా జరిగేదానికి తన వంతు తాను కృషి చేస్తున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పరిచర్ని ప్రారంభించారు, సేవ చేస్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడిన సందర్భాన్ని బట్టి అవయవాలు అన్నీ ఉండి ఆరోగ్యం బాగుండే ఇలా అంటున్నానని ఏమనుకోమాకండి. సేవ చేయటానికి మనసు లేని రోజుల్లో, సేవ చేయటానికి అన్నీ ఉన్నా సరే సేవ చేయటానికి, దేవుని నామాన్ని ప్రకటించేదానికి, స్వార్థ చెప్పేదానికి వెళ్ళని భయంకరమైన రోజుల్లో దేవుని కోసం నిలవబడి దేవుని కోసం పనిచేయాలనే ఒక గొప్ప మనసు కలిగిన మన సహోదరుడు, మన సేవకుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఆయన్ని, ఆయన పరిచర్ని, ఆయన సేవని విస్తరింపచేసి ఆశీర్వదించునుగాక, ఉన్నతమైన మార్గాలు నడిపించునుగాక.